మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు 3.5 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో పెను ప్రమాదమే తప్పింది. చెప్పలేం కానీ ఈరోజు నోటి కాడికి వచ్చింది. ఇట్లా అయినాక ఇక అందులో పోసుకొని వచ్చేది ఏంది. కేసన మండలం గ్రామం తాళపూసపల్లి రైతు దక్కుల వెంకటాద్రి గారు చేను 4 ఎకరాల భూమి కరెంటు తెగి పడడం వల్ల కరెంటు వల్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి అయినా గతంలో గుర్తు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈ కరెంటు వల్ల తీగ తెగి చేను కావడం కుప్పపోసే రాజుడు కాలం జరిగింది. దీనికి అధికారులు స్పందించాలి. రైతుకు నష్టపరితం ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాయల మొక్కలు కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కరెంటు వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసు పెట్టి నిర్లక్ష్య వాళ్ళ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈ రైతులు ఈ మొక్కలు కాయల రాశిని చేను కూడా కొనుగోలు చేసి చేయాలని చెప్పి రేపు అధికారులు ఏఓలు ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి స్పందించాలని చెప్పి అధికారులు తీసుకుపోతాను. సోషల్ మీడియాకి పంపుతాను. రేపు కలెక్టర్ రావాలని చెప్పి కోరుకుంటూ మేము కూడా కరెంటు వాళ్ళ మీద కరెంటు ఇటువంటి నిర్లక్ష్య వైఖరుల యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటి
మార్గం ఏదో నోటి కాడికి వచ్చింది ఇట్లా పోయినాక ఇక అందులో పోసుకొని వచ్చే తప్పించి ఏంది కేసన మండలం గ్రామం తాలూకు వెళ్ళి రైతు జక్కుల వెంకటాద్రి గారు చేను 4 ఎకరాల భూమి కరెంటు తెగి పడడం వల్ల కరెంటు వల్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి అయినా గతంలో గుర్తు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈ కరెంటు వల్ల తీగ తెగి చేను కావడం కుప్పపోసే రాజుడు కావడం జరిగింది. దీనికి అధికారులు స్పందించాలి. రైతుకు నష్టపరితం ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాయల మొక్కలు కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కరెంటు వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసు పెట్టి నిర్లక్ష్య వాళ్ళ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈ రైతులు ఈ మొక్కలు కాయల రాశిని చేను కూడా కొనుగోలు చేసి చేయాలని చెప్పి రేపు అధికారులు ఏఓలు ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి స్పందించాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకుపోతాను. సోషల్ మీడియాకి పంపుతాను. రేపు కలెక్టర్ రావాలని చెప్పి కోరుకుంటూ మేము కూడా కరెంట్ ఇటువంటి నిర్లక్ష్య వైఖరుల యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.